రఘురామకృష్ణరాజుకు ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నరసాపురం టికెట్ను బీజేపీ ఆశిస్తూ ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కాకుండా అక్కడ కృష్ణంరాజు సతీమణిని బీజేపీ పోటీకి దింపే అవకాశం ఉంది అన్న ప్రచారం నేపథ్యంలో రఘురామకృష్ణరాజు టికెట్ సందిగ్ధంలో పడింది. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం తానే పోటీ చేస్తాను నరసాపురం నుంచి. ఒకవేళ బీజేపీ టికెట్ తీసుకుంటే బీజేపీ తరఫున పోటీ చేస్తాను, లేకుంటే టీడీపీ తరఫున అయినా కూడా తాను పోటీ చేస్తాను అని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఇక్కడ మరో అంశం ఏంటంటే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు రఘురామకృష్ణరాజుకు బీజేపీ తరఫున నరసాపురం టికెట్ రాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వివిధ పార్టీల్లో తన మనుషుల్ని ఉపయోగించి రఘురామకృష్ణరాజుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు కొద్దిమేర జగన్మోహన్ రెడ్డి విజయవంతమైనట్టుగా కూడా తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు ప్రచారం చేయడం అన్నదైతే ఆసక్తికరంగా ఉంది. రఘురామకృష్ణరాజు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో పోరాటం చేశారు. అది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగపడింది. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి టికెట్ రాకపోతే చంద్రబాబు నాయుడు కూడా టికెట్ ఇప్పించలేకపోయారు అన్న అపవాదం వస్తుంది. కాబట్టి ముందుగానే అసలు దీంట్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేశారు. కాబట్టి తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే, కుట్రంతా జగన్మోహన్ రెడ్డిదే అని ప్రజల్ని నమ్మించేందుకు ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే ఈ ప్రచారం బట్టి కలుగుతుంది. రఘురామకృష్ణరాజు కూడా చెప్తున్నారు, వివిధ పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి కొందరిని కాగితాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. అలాంటి వారి ద్వారానే తనకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకైతే ప్రయత్నిస్తున్నారు. నరసాపురం టికెట్ను బీజేపీ తీసుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆ సీటును కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఇస్తారంటూ వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే ఈ ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళు కాదు. శుక్రవారం అమిత్ షా చంద్రబాబు నాయుడు మధ్య ఢిల్లీలో పొత్తులపై చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే అమిత్ షా, జేపీ నడ్డా ఏపీ బీజేపీ నేతలతో చర్చలు జరిపారు సుదీర్ఘంగా. ఏ సీటును ఆశించాలి, ఏ సీట్లో ఏ అభ్యర్థి అయితే బాగుంటారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నరసాపురం ఎంపీ టికెట్ను బీజేపీ తీసుకోవాలి, గతంలో అక్కడ గెలిచాం మనం, దాంతోపాటు ఆ సీటును కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఇస్తే బాగుంటుందని పురంధేశ్వరే ప్రతిపాదించారు. శుక్రవారం ఈ అంశం ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రమే ప్రచురించారు. పురంధేశ్వరే నరసాపురం టికెట్కు కృష్ణంరాజు సతీమణి పేరును ప్రతిపాదించారు అని. సో ఇక్కడ అంటే ఈ లెక్కన మొత్తం చూస్తే పురంధేశ్వరి కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేస్తున్నారు అని అంటే ఒప్పుకోవడానికి అవుతుందా? కాబట్టి బీజేపీలో అంతర్గతంగా నడుస్తున్న రాజకీయాలు, వాళ్ళ ఈక్వేషన్ల ఆధారంగా నరసాపురం టికెట్ తీసుకుంటే ఎవరికి ఇవ్వాలి ఆ టికెట్ అన్న దానిపైన బీజేపీలో అంతర్గతంగా వ్యవహారాలు నడుస్తూ ఉంటే వీటిని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు ఒక ప్రయత్నం అయితే జరుగుతోందా అన్న అభిప్రాయం అయితే ఈ పరిణామాలను బట్టి కలుగుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ప్రతిపక్షాల వైపు నుంచి ఆయనైతే ఒక ప్యారలల్గా ఒక రాజకీయ పార్టీ స్థాయిలో పోరాటం చేస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తికి ఈరోజు టికెట్ దక్కుతుందా లేదా ఆ కూటమిలో అన్న చర్చ రావడమే బాధాకరం.